ఇంతే. లాయర్, ఇప్పుడు అర్థం కేసు. మళ్ళీ కోర్టు మెట్లెక్కిన సూర్యప్రకాష్ సెక్షన్ 211 మీద ఏసీపీ కిషోర్ పై కోర్టులో కేసు దాఖలు చేశాడు. ఏసీపీ, నీకు కూడా లాయర్ అవసరం పడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు బెదరు. బయటికి వచ్చాక వాడు నా వైపు సీరియస్ గా చూస్తే ఏం చేయలేక కోపంగా చూస్తున్నాడు అనుకున్నాను. కానీ వార్నింగ్ ఇస్తున్నాడని అర్థం చేసుకోలేకపోయా. ఆ లాయర్ ఉందిగా, పిల్ల లాయర్ అబ్బా, మొన్నే లా డిగ్రీ తీసుకొని అయింది. ఇప్పుడే లంగా ఓన్ వేసుకొని తిరుగుతుంది. దాని గురించి పట్టించుకోక. చంద్రయ్య, చంద్రయ్య, ఇప్పుడు వాడితో ఏం పని? కీలకమైన పాత్ర బెదరుతుంది. నువ్వు ఏ రకంగానూ తన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని మళ్ళీ కోర్టుకొచ్చి చెప్పాలి. తను తొందరగా పిలువాడిని. అక్కడ ఏం చెప్పాలో నేను ఇప్పుడే ట్రైనింగ్ ఇచ్చేస్తాను కదా. స్విచ్ ఆఫ్. బెదరు, ఆ సూర్య గారు నీకన్నా అడ్వాన్స్ లో ఉన్నాడు. సూర్య, వీడు తాగితే కానీ నిజం చెప్పాడు. తాగి సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు. కోర్టులో నోరు తెరుస్తాడా? రేయ్, నీలాంటి వాళ్ళ వల్లేరా ఎన్నో వేల మంది ఏ తప్పు చేయకుండా జైలుల్లో మొగ్గుతున్నారు. ఒక్కసారి నిజం చెప్పు చూడు, ఎంతమంది జీవితాలు మారిపోతాయో. రేయ్, రేపు కోర్టులోని దేవుడిని చూసి భయపడి నిజం చెప్పలేదనుకో, నాకు జైలు కొత్త కాదు, హంతకుడున్న ముద్ర కొత్త కాదు. చెప్పేస్తా బాబు. చెప్పేస్తే సెక్షన్ 120B కింద 6 నెలలు జైలు శిక్ష పడుద్ది నాకు. కానీ ప్యానాలతో ఉంటాగా బాబు, చెప్పేస్తా. రేయ్, రేపు కోర్టు టైంకి వీడిని తీసుకురండి రా. ఓకే బా. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసు విషయానికి దాని వివరాల గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. పోలీస్ సంస్థకు కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. ఒక నేరం జరిగిన తర్వాత పోలీస్ సిబ్బంది తరలి ఆ ఘటనా స్థలానికి చేరి పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరించి సెక్షన్ 51, 53 ప్రకారంగా నిందితులను గాని అనుమానితులను గాని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. అక్కడ జరిగే వాదోపవాదాలు, న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం గురించి వీళ్ళకి సంబంధమే లేదు. అప్పుడు సూర్యప్రకాష్ అనే వ్యక్తి విషయంలో కూడా జరిగింది ఇదే. రిమాండ్కి వెళ్లిన మరుసటి రోజు పాపం తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. సంవత్సరం తర్వాత తన ప్రేమించిన అమ్మాయి వదిలేసింది. ఏం చెయ్యాలో అర్థం కాక నా క్లయింట్ ఏసీపీ కిషోర్ తన్ని అన్యాయంగా హత్య కేసులో ఇరికిచ్చాడని కక్ష పెంచుకొని సెక్షన్ 211 కేసు పెట్టాడు. అరెస్ట్ చేసే పోలీస్ సిబ్బందిపై ప్రతి ఒక్కరూ కేసులు పెడుతూ పోతే పోలీసు ఉద్యోగులు, లాయర్లు, న్యాయమూర్తులు పనిచేసేదిలా. కాబట్టి తక్షణమే ఈ కేసుని డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎవరు ఎవరిని టార్గెట్ చేశారో ప్రూవ్ చేయడానికే నా క్లయింట్ సెక్షన్ 211 కేసు వేశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఆ రోజు నా క్లయింట్ ని విడుదల చేస్తూ విచారం వ్యక్తం చేసింది. పోలీస్ రికార్డ్స్, జైల్ రికార్డ్స్, కోర్ట్ రికార్డ్స్, పబ్లిక్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, వీటన్నిటిలో అక్యూజ్డ్ బండి సూర్యప్రకాష్ ఉంది. దాన్ని సరిపేయగలరా? Do you have any proper evidence? ఎస్ సార్. ఫస్ట్ ఐ విట్నెస్ చంద్రయ్యని విట్నెస్ బాక్స్ లోకి పిలవాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. చంద్రయ్య, చంద్రయ్య, చంద్రయ్య.
చంద్రయ్య తొందరగా రావాలి. రాలేదయ్యా. ఏంటమ్మా అతను రాలేదా? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. విల్ యూ ప్లీజ్ గ్రాంట్ మీ 4 days యువర్ ఆనర్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టు సమయాన్ని వేస్ట్ చేయడం కాకపోతే 4 days మళ్ళీ అడగడం ఏంటి? కేసు తక్షణమే డిస్మిస్ చేయండి ప్లీజ్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వాళ్ళిద్దరు ఫోన్ ఎత్తట్లేదు. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఇండియన్ పీనల్ కోడ్ చాలా మంచోడు రాసుంటాడ్రా. అందుకే నువ్వు బయటకు వచ్చావు. యాక్చువల్లీ నాలాంటోడు రాసుండాల్సిందే. అస్సలు నువ్వు బయటికి వచ్చేవాడివే కాదు. పోలీసోడి మీద కేసేంట్రా? ఏంటది? 211. సెక్షన్ 211. రే, ఇక్కడ చట్టాలు చేత కానోడి మీద వాడడానికేరా. పవర్లో ఉన్నోడిని ఏం పీకలేరు. యాక్చువల్లీ నువ్వు ఎవరో తెలియకుండానే 5 years లోపల వేశాను. నా గురించి తెలిసి నా మీద కేసు వేశావు. కౌంట్ యువర్ డేస్. పట్టుకుంటాం. హలో కిషోర్. సార్, అంతా ఓకేనా? నా సైడ్ ఓకే సార్. మీ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది సార్. సార్, అసలే వాళ్ళిద్దరు పారిపోయి నేను టెన్షన్ లో ఉంటే కమిషనర్ ఫోన్ చేసి నన్ను ఎక్కిస్తున్నాడు సార్. ఎవరినొకరిని అరెస్ట్ చేసి కేసులో ఇరికించో. మీడియా అటెన్షన్ మొత్తం వాడి మీదకి వెళ్ళిపోతుంది. బండి సూర్యప్రకాష్ ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. బయటకు వచ్చాక వాడి పని ఏదో వాడు చేసుకుంటున్నాడు. మన దాకా రాడు సార్. ఎందుకు వస్తాడయ్యా? తిరగబడితే నువ్వు వేరే కేసులో ఇరికిస్తావు కదా. సార్, ఈ 211 కేసు ఏంటయ్యా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. ఇది నీ పోలీస్ స్టేషన్ కేసు కాదు. తేడాలు వస్తే మనం చిప్పకూడు తినాల్సి వస్తుంది. మన లాయర్ సత్యమూర్తిని పంపిస్తున్నాను. ఏం చేయాలో చెప్తాడు. ఆ చంద్రయ్య గాడు సూర్య అండర్లో ఉన్నాడు సార్. రేపు వాడు కోర్టుకు వస్తే కేసు వాళ్ళ ఫేవర్ అవుతుంది సార్. వారు కోర్టుకు రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి. చందానగర్ జనతా బార్ లో జరిగిన దొమ్మిలో చంద్రయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతను సూర్యప్రకాష్ వేసిన సెక్షన్ 211 కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అతన్ని ఎవరు చంపారు, అసలు ఏం జరిగిందని పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కిషోర్ పనే లాయర్. చంద్రయ్య సాక్ష్యం చెప్తే రాజగోపాల్ గారిని వాడే చంపించాడని అందరూ తెలిసిపోతుంది. అందుకే చంపించాడు. మరి 5 ఏళ్ల క్రితం ఏ కేసులో అడ్డొచ్చాడని వాడు రాజగోపాల్ గారిని చంపించాడు.
అసలు మిస్టరీ అంతా రాజగోపాల్ గారి హత్యలోనే ఉంది. అది తెలియాలంటే రాజగోపాల్ గారి హత్య జరిగినప్పుడు ఏం జరిగిందో తెలియాలి. 5 సంవత్సరాల క్రితం రాజగోపాల్ గారు చేసిన ఉద్యమాల గురించి, కిషోర్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల గురించి, అప్పుడు జరిగిన హై ప్రొఫైల్ కోర్టు కేసుల గురించి, ప్రతి పేపర్లో వచ్చిన న్యూస్ గురించి, టీవీ డిబేట్ల గురించి మనకి పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్ కావాలి.